హాయ్ హలో వెల్కమ్ టు దిల్దార్ ముచ్చట్లు స్పెషల్ ఎపిసోడ్ స్పెషల్ షో. ఈ రోజు దిల్దార్ ముచ్చట్లో టాప్ మోస్ట్ సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ విశేషాల గురించి తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. మళ్ళీ పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ యాంటోనీ ఈసారి క్రిస్టియన్ పద్ధతిలో. మహానటి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తటిల్ను వివాహం చేసుకుంది. గోవా వేదికగా గురువారం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కాగా హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. ఇప్పటికీ కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలు నెట్టింట తెగ చెక్కలు కొడుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికీ కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలు ట్రెండింగ్ లో ఉండడం విశేషం. తాజాగా కీర్తి సురేష్ తో కలిసి మళ్ళీ క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లిపీటలెక్కినట్టు తెలుస్తుంది. ఆంటోనీ తటిల్ తో కలిసి కిస్ చేసుకోవడం, ఇద్దరు రింగ్స్ మార్చుకోవడం, డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మరోసారి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కీర్తి సురేష్ ఆంటోనీలు దాదాపు 15 ఏళ్ల నుంచి స్నేహితులు. ఈ విషయాన్ని కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీపావళి వేడుకల్లో భాగంగా భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ దాదాపు 15 ఏళ్ల తమ స్నేహ బంధం ఇకపై జీవితాంతం కొనసాగుతుందని కాప్షన్ కూడా ఇచ్చింది. అంటే స్కూల్ డేస్ నుంచి ఇద్దరికి పరిచయం ఉంది. కాలేజీ రోజుల్లో అపరిచయం ప్రేమగా మారిందని తెలుస్తుంది. ఇక ఆంటోనీది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైలో అతనికి వ్యాపారాలున్నాయి. సినిమాల విషయానికి వస్తే త్వరలోనే బాలీవుడ్ లో న్యూ ఎంట్రీ ఇవ్వనుంది కీర్తి సురేష్. ఆమె నటించిన బేబీ జాన్ ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. వరుణ్ దావ్ హీరోగా నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల కానుంది. ఇన్నాళ్ళు సహించా, ఇక నా విశ్వరూపం చూపిస్తా. సాయి పల్లవి సీరియస్. రామాయణం సినిమా కోసం సాయి పల్లవి ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్లో ఓ మీడియా సంస్థ వార్తలు రాసింది. ఈ సినిమా పూర్తయ్యే వరకు సాయి పల్లవి నాన్ వెజ్ మానేశారని, బయట ఫుడ్ అస్సలు తినడం లేదని, విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా తన వంట వాళ్ళను వెంట తీసుకెళ్తున్నారని వార్తలు నెట్టింట్లా వైరల్ అయ్యాయి. తాజాగా వీటిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు సాయి పల్లవి. నిరాధారమైన రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నా గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. అలా వచ్చిన ప్రతిసారి నేను మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే నిజమేంటనేది ఆ దేవుడికి తెలుసు. కానీ మౌనంగా ఉండే కొద్దీ రూమర్స్ ఎక్కువైపోతున్నాయని ఇప్పుడు స్పందించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. తన సినిమాల విడుదల, తన ప్రకటనలు, తన కెరీర్, ఇలా తనకు సంబంధించిన ప్రతి విషయంపైన నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే అది గుర్తింపు పొందిన ఎంత పెద్ద సంస్థ అయినా సరే తాను చట్టబద్ధమైన యాక్షన్ తీసుకుంటానని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఇన్నాళ్ళు సహించానని, ఇకపై ఇలాంటి చెత్త కథనాలను చూసేందుకు సిద్ధంగా లేనంటూ ట్వీట్ చేశారు సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఎప్పటికీ నువ్వే నా స్ఫూర్తి, నేనెప్పటికీ మీ అభిమానినే అంటూ పోస్ట్. ఆ శ్రమించే తత్వం నాలో ఎంతగానో స్ఫూర్తి నింపింది. నేను చేసే ప్రతి పనిని ఇంకా బాగా చేసేలా నన్ను ప్రేరేపిస్తుంది. నేను ఎప్పటికీ మీ అభిమానినే. దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ని ప్రియులు దృష్టిని ఆకర్షిస్తుంది. మరోవైపు రానా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ కూడా విషయం తెలిపారు. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తన స్నేహితుడికి అంత మంచి జరగాలని కోరుకున్నారు. రానా సమంత మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. బెంగళూరు డేస్ తమిళం రీమేక్ కోసం రానా సమంత కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయం నుంచే వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.
రానా మై బ్రదర్, ప్రతి అమ్మాయికి రానా లాంటి సోదరుడు ఉండాలని అని తెలిపారు. ఇటీవల జరిగిన ఐఫా అవార్డుల ప్రదర్శనంలో రానా కూడా సమంతను మై సిస్టర్ అని సంబోధించారు. సమంత ప్రస్తుతం రగ్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ కోసం వర్క్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఇది రెడీ అవుతుంది. ఆమె నటించిన సీటాడేల్ ని బన్నీ నవంబర్లో విడుదలైన నుంచి మంచి విజయాన్ని అందుకుంది. ఏజెంట్ గా తను యాక్టింగ్, సమంత యాక్టింగ్ ప్రశంసలు దక్కాయి. మంచి యాక్టింగ్ కూడా చేసింది ఇందులో. ఇక రానా దగ్గుపాటి షోతో అభిమానులు అలరిస్తున్నాడు. ఈ షో ప్రముఖ ఓటీటీ వేదికగా అమెజాన్, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. పెళ్లి తర్వాత ఫస్ట్ సినిమాను అనౌన్స్ చేసిన మెగా కళలు సతీ లీలావతిగా లావణ్య. హీరో ఎవరు? వైవిధ్యమైన పాత్రలతో కొత్త నాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సినిమా సతీ లీలావతి. దుర్గాదేవి పిక్చర్స్ ట్రియో స్టూడియోస్ పథకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ సినిమా రూపొందనుంది. భీమిలి కబడ్డీ జట్టు ఎంఎస్ఎస్ శివమనసులో శృతి తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు, ఎం రాజేష్ టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆదివారం లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసింది. సతీ లీలావతి చిత్రంలో మరోసారి డిఫరెంట్ రోల్, ఎగ్జైటింగ్ కథాంశంతో మెప్పించడానికి లావణ్య త్రిపాఠి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తుండగా బీనేంద్ర మీనన్ సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తుండగా కోసనం విఠల్ ఆర్ట్ డైరెక్టర్గా, సతీష్ సూర్య ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా సతీ లీలావతి సినిమా హీరో, ఇతర క్యాస్టింగ్స్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు మేకర్స్. కాగా గతేడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది లావణ్య. ఆ తర్వాత సుమారు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. దీంతో లావణ్య సినిమాలకు గుడ్ బై చెప్పేసిందంటూ కూడా నెట్టింట ప్రచారం జరిగింది. అయితే ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించింది. అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా ఈ సినిమాతో కొన్నితల లావణ్య త్రిపాఠి అని తొలిసారి టైటిల్ కార్డు ఉపయోగించడం విశేషం. అయోధ్య రాముడి సేవలో ఉపాసన, భక్తుల కోసం ఉచిత వైద్య సేవలు ప్రారంభం. మెగా కళలు రామ్ చరణ్ సతీమణి మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. రాముడు కొలువైన అయోధ్యలో అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ను ప్రారంభించింది ఆమె. ఈ కేర్ సెంటర్ ద్వారా అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లుగా మెగా కళలు తెలిపింది. తాజాగా అయోధ్య రాముడిని దర్శించుకున్న ఆమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఉపాసన, సనాతన ధర్మం గురించి మా తాత చాలా నేర్పించారు. అయోధ్యలో సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిది. తాతయ్య మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. ఇప్పటికే తిరుమల, శ్రీశైలం, కేదార్నాథ్, బద్రీనాథ్లో అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ద్వారా భక్తులకు ఉచిత సేవలు అందిస్తున్నాం. ఇప్పుడు రామ జన్మభూమిలో సేవ చేయడం అదృష్టం. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొంది ఉపాసన.
ప్రస్తుతం మెగా కోడలు షేర్ చేసిన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఉపాసన చాలా మంచి పని చేస్తుందంటూ మెగా అభిమానులు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. ఇదండి ఈ వారం దిల్దార్ ముచ్చట్లు స్పెషల్లో సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ విశేషాల గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీక్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.